హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనమైతే ఇండియన్ హిస్టరీలోని టాపిక్స్ అయితే చెప్పుకుంటున్నాం కదండి, ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్. సో అందులో భాగంగా నేనైతే సింధు నాగరికత అనే టాపిక్ అయితే పూర్తిగా నేను కంప్లీట్ చేశానండి. సో మన ఛానల్ అయితే వీడియోస్ రూపంలో సింధు నాగరికత అనే టాపిక్ చాలా డెప్త్గా ఉంది. సో ఎవరైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా సరే, ఏపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, అలాగే ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, ఎస్ఎస్సి, ఎంటీఎస్ అయినా, సిహెచ్ఎస్ఎల్ అయినా, సీజీఎల్ అయినా, ఏదైనా అండి, ఓకేనా, ప్రతి దానికి ఉపయోగపడుతుంది. సో నేను చాలా డెప్త్గానే చెప్పాను, ఓకేనా. సో ఎవరైతే చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. అలాగే మన ఛానల్లో ప్లేలిస్టులు ఉన్నాయి, ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినవి, ఇండియన్ హిస్టరీకి సంబంధించినవి, అలాగే ఎస్ఎస్సి, ఎంటీఎస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ కూడా ఉన్నాయండి ప్లేలిస్ట్లో. ఖచ్చితంగా అయితే చూడండి, ఓకేనా. మీకు యూస్ఫుల్ అయిన వీడియోలే, ఓకేనా. లేట్ చేయకుండా అయితే మొదలు పెడదామండి వీడియో. వేద నాగరికత అండి. సో సింధు నాగరికత తర్వాత వేద నాగరికత. ఇది భారతదేశంలో రెండో నాగరికత అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదేంటి, భారతదేశంలో సింధు నాగరికత తర్వాత రెండవ నాగరికత వేద నాగరికత. సో వేద సాహిత్యం, ఓకేనా. వేద సాహిత్యం సో వేదం అనే పదం అనేది విత్ అనే సంస్కృత పదం నుండి అయితే వచ్చిందండి. విద్ అంటే ఏమీ లేదండి, తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం దాని అర్థం. విద్ అంటే తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం అని దాని అర్థం అనమాట. సో వేదాలు ఎన్ని? 4 అండి, ఓకేనా. ఈ వేదాలు 4 ఆర్యుల కాలంలోనే సంకలనం అయితే చేయబడ్డాయండి. సో ఈ వేదాలు 4 ఆర్యుల కాలంలోనే సంకలనం చేశారు. సో సంస్కృత భాషలో, ఏ భాషలో అంటే వేదాలు సంస్కృత భాషలో సంకలనం చేయబడ్డాయి, ఓకేనా. సో ఆర్యుల కాలంలో. అలాగే ఈ వేదాలు ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన సంస్కృత భాషకి చెందినవన్నమాట. సో సంస్కృతం అనేది ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన ఒక భాష అనమాట సంస్కృతం, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. అలాగే ఆర్యుల మాతృభాష ఏంటి అని అడుగుతాడు. సో ఆర్యుల మాతృభాష హిట్టైట్ అండి, ఓకేనా. హిట్టైట్ ఏంటి? హిట్టైట్. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో ఆ 4 వేదాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ 4 వేదాలు ఏంటి అసలు? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఋగ్వేదం అనేది తొలివేద ఆర్యుల కాలంలో సంకలనం చేయబడి ఉన్న వేదం అండి. ఇది ఈ ఋగ్వేదం అనేది తొలివేద ఆర్యుల కాలంలో సంకలనం చేయబడింది. ఎందుకంటే వేద నాగరికతని 2 రకాలుగా విభజించవచ్చు. తొలివేద ఆర్యుల కాలం, మలివేద ఆర్యుల కాలం, ఓకేనా. సో అందులో ఋగ్వేదం అనేది తొలివేద ఆర్యుల కాలంలో సంకలనం చేయబడింది. అలాగే యజుర్వేదమును అధర్వణ వేదం, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యజుర్వేదము, అధర్వణ వేదం అనేవి మలివేద ఆర్యుల కాలంలో సంకలనం చేయబడ్డాయి. ఇప్పుడు మలివేద ఆర్యుల కాలంలో సంకలనం చేయబడ్డాయి అనమాట. సో సామవేదం అనేది అయితే తొలివేదం చివరి నాటికి, మలివేదం ప్రారంభం నాటికి అయితే సంకలనం చేయబడింది, గుర్తుపెట్టుకోండి. సో వేద సాహిత్యాన్ని చరిత్రకారులు అయితే 2 రకాలుగా విభజించారండి. ఎన్ని రకాలుగా? 2 రకాలుగా విభజించారనమాట. సో అదేంటంటే, ఒకటి శృతి సాహిత్యము, 2 స్మృతి సాహిత్యము. శృతి అంటే వినడం అండి, ఓకేనా. స్మృతి అంటే విన్నదాన్ని జ్ఞాపక శక్తి ద్వారా భద్రపరుచుకోవడం అని అర్థం, ఓకేనా. సో ఈ శృతి సాహిత్యంలోకి ఏమేమి వస్తాయో చూడండి. వేదాలు, సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఈ శృతి సాహిత్యంలోకి వచ్చేవి ఏంటంటే వేదాలు, సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. అలాగే స్మృతి సాహిత్యంలోకి వచ్చినవి ఏంటండి? ఉపవేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు, షడ్దర్శనాలు, స్మృతులు. సో ఇవన్నీ స్మృతి సాహిత్యానికి సంబంధించినవి అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట, ఓకేనా. రాసుకోండి, వేద నాగరికత వెరీ ఇంపార్టెంట్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, ఓకేనా. సో స్మృతి సాహిత్యం గురించి అయితే తెలుసుకుందాం. చెప్పాను కదా, శృతి సాహిత్యం అంటే ఏంటి? వినడం అని. సో వేదాలు, ఆ 4 వేదాల గురించి డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. అందులో ఒక వేదమైన ఋగ్వేదం గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం డీటెయిల్గా. సో వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రతిదీ నోట్బుక్ తీసి నోట్ చేసుకోండి, ఓకేనా. వినండి, రాయండి, చదవండి, ఎక్కువ కాలం గుర్తుంటుంది. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో ఋగ్వేదం అనేది ప్రపంచంలో లిఖితం చేయబడిన వేదం లేదా గ్రంథం ఋగ్వేదం అండి, ఓకేనా. వేదాల్లో అతి ప్రాచీనమైనది ఋగ్వేదమే,
పురాతనమైనది ఋగ్వేదమే, ప్రాచీనమైనదన్నా ఒకటే, పురాతనమైనదన్నా ఒకటే. సో వేదాల్లో అతి ప్రాచీనమైనది పురాతనమైనది ఋగ్వేదం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో దీన్నైతే జెండావెస్త, ఋగ్వేదాన్ని జెండావెస్త అనే పారసీక భాషలో రాయబడిన గ్రంథంతో పోల్చబడిన గ్రంథం ఏది అని అడిగాడు అనుకోండి, ఋగ్వేదం అండి, ఋగ్వేదం. సో ఈ జెండావస్థ అంటే ఏంటో దీనికి చిన్న కథ ఉంది, అంటే దీనికి వెనక ఒక మ్యాటర్ ఉంది, చెప్తాను, రాసుకోండి. అంటే జొరాస్ట్రియన్ అనే ఒక మత సంస్కర్త అండి, పర్షియా మత సంస్కర్త జొరాస్ట్రియిజం అనే మతాన్ని స్థాపించాడు. సో దీన్ని అనుచరులనే జొరాస్ట్రియన్లు అంటారు. సో వీరు అనుసరించే గ్రంథం పేరే జెండావెస్త. ఈ జెండావెస్త అనే పదం ఇక్కడి నుంచి వచ్చింది, ఈ విధంగా వచ్చింది, గుర్తుపెట్టుకోండి. సో ఈ జెండావెస్తతో పోల్చబడిన గ్రంథం ఏంటంటే, వేదం ఏంటంటే ఋగ్వేదం, గుర్తుపెట్టుకొని, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది తొలి వేద కాలపు ఆర్యుల కాలంలో 1500 బీసీ నుండి 1000 బీసీలో సంకలనం అయితే చేయబడిందండి. సో మాక్స్ ముల్లర్ చెప్పాడు. సో మాక్స్ ముల్లర్ అనేవాడు ఈ వేదంని, అంటే ఈ ఋగ్వేదంని ఆంగ్లంలోకి అనువదించాడండి, ఆంగ్లంలోకి అనువదించాడు. ఎవరు? మాక్స్ ముల్లర్ అనమాట. సో ఋగ్వేదంని ముద్రణ రూపంలోకి తెచ్చిన వారు ఎవరు అని అడిగారు అనుకోండి, మాక్స్ ముల్లరేనండి. అతను కూడా ఋగ్వేదంలోకి ముద్రణ రూపంలోకి తెచ్చింది అతడే, ఓకేనా. ఆంగ్లంలోకి అనువాదం చేసింది అతడే. ఎవరు? మాక్స్ ముల్లర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఋగ్వేదంలోని శ్లోకాల సంఖ్య 1028 అండి. ఈ ఋగ్వేదంలో శ్లోకాలు 1028 ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. శ్లోకాలు ఎన్ని ఉన్నాయి ఋగ్వేదంలో అని అడుగుతాడు, 1028. అలాగే ఇందులో 10 మండలాలు ఉన్నాయండి. ఈ మండలాన్ని అధ్యాయాలు అని కూడా అంటారు. సో 10 మండలాలు ఉన్నాయి. ఈ మండలంలో 7 మండలాలు అనేవి ప్రాచీన మండలాలు, గుర్తుపెట్టుకోండి. ఋగ్వేదంలో అతి ప్రాచీన మండలాలు ఏవి అని అడిగితే 2, 7. అలాగే 1, 10 మండలాలు అనేవి నవీన మండలాలు, ఓకేనా. ఋగ్వేదంలో నవీన మండలాలు ఏవి అంటే 1, 10. అలాగే 3వ మండలం అండి, ఋగ్వేదంలోని 3వ మండలంలో గాయత్రి మంత్రం గురించి అయితే ఉంది. సో ఈ గాయత్రి మంత్రంలోని సావిత్రి దేవత గురించి అయితే చెప్పబడింది. అడుగుతాడు, ఋగ్వేదంలోని 3వ మండలంలో ఏ దేవత గురించి చెప్పబడిందంటే సావిత్రి దేవత గురించి చెప్పబడింది గాయత్రి మంత్రం. సో 7వ మండలం అండి, దశరాజ గణయుద్ధం గురించి చెప్పింది. దశరాజ గణయుద్ధం అంటే 10 రాజుల యుద్ధం అనమాట, గోవుల కోసం నీటి కోసం అయితే జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9వ మండలం అండి. సో 9వ మండలంలో సోముడు అనే వృక్ష దేవత గురించి, అలాగే సోమరసం అనే ఒక మత్తు పానీయం గురించి అయితే వివరించబడడం జరిగింది. నెక్స్ట్ 10వ మండలం. 10వ మండలంలో పురుష సూక్తం అంటే విశ్వ ఆవిర్భావం, వర్ణ వ్యవస్థ గురించి వివరించింది. అలాగే నసదీయ సూక్తం భగవంతుడి ఉనికి, స్వర్గం గురించి అయితే చెప్పింది అనమాట, ఓకేనా. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి బిట్టు మీరు మాత్రం మిస్ చేయకుండా రాసుకుంటే మాత్రం మీకు చాలా యూస్ఫుల్ అండి, ఓకేనా. సో అయితే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఓకేనా. సో వీటిని అపౌరుషేయాలు అని కూడా అంటారనమాట. సో విశ్వామిత్రుడు, భరద్వాజ వీటికి నాయకత్వం అయితే వహించాడు. ఋగ్వేదం సంకలనం చేయబడింది ఎవరు చేశారంటే పైలకుడు. సో దీనిలోని శ్లోకాన్ని ఉచ్చరించే బ్రాహ్మణుని ఏమంటారంటే హోత్రి అని పిలుస్తారు. ఋగ్వేదంలోని శ్లోకాలను ఉచ్చరించే బ్రాహ్మణుడిని హోత్రి అంటారు. వివిధ రకాల దేవతలను ప్రార్థించే శ్లోకాల గురించి చెబుతున్నదే ఋగ్వేదం అండి. సో ఋగ్వేదంలో చెప్పబడిన పదాలు అవి ఎన్నిసార్లు చెప్పబడ్డాయని ఇప్పుడు చెప్పుకుందాం, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ ఎగ్జామ్లో అడిగినవే. సో నేను చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఓం అనే పదం 1028 సార్లు చెప్పబడిందండి. జన 275 సార్లు చెప్పబడింది. గౌ 176 సార్లు, విష్ 171, అశ్వ 215, సభ 8, సమితి 9, విధాత 316, గణ 46 సార్లు, బ్రాహ్మణ 14 సార్లు, క్షత్రియ 9 సార్లు, వైశ్య 2 సార్లు, శూద్ర 1 సారి, గంగ 1 సారి, యమున 3 సార్లు, సముద్ర 1 సారి, రాజ్య 1 సారి, ఓకేనా. సో ఈ పదాలన్నీ ఇన్నిసార్లు అయితే చెప్పబడి ఉన్నాయి ఋగ్వేదంలో. అలాగే ఇంద్రుడు 250, అగ్ని 200 నుంచి 220 సార్లు చెప్పబడి ఉన్నది. సో ఇది ఋగ్వేదం గురించి పూర్తి సమాచారం. అలాగే ఋగ్వేదంలోని 6వ మండలంలో హరప్పా నగరంని, అదే మన సింధు నాగరికతలోని హరప్పా నగరంని హరప్పియం లేదా హరయూపియం అని ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఋగ్వేదంని దేవవేదం అని,
స్తోత్రవేదం అని కూడా అంటారనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఋగ్వేదం గురించి పూర్తి సమాచారం. ఓకేనా? సో నెక్స్ట్ సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదాల గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా? సో నేనైతే మాత్రంగా డెప్త్గానే చెప్తున్నానండి. సో ఇంకా మీ ఇష్టం, మీరైతే నోట్స్ తీసుకొని వింటూ నోట్స్ రాసుకుంటే మీకే మంచిది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో మన ఛానల్ ద్వారా అయితే ఇండియన్ హిస్టరీ మరియు ఇండియన్ జాగ్రఫీ క్లాసులు అయితే నేను చెప్తాను. ఓకేనా? ఈ 2 సబ్జెక్టులు క్లాసులు మీకు ఫ్రీగానే నేను మన ఛానల్ ద్వారా నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరేంటంటే వినడం, చదవడం, రాయడం, మీరు ఈ 3 పనులు చేసుకుంటే మీ ప్రిపరేషన్కి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనండి? సో థ్యాంక్ యూ సో మచ్.